రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. ఈ వీడియోలో మనము వరి సాగులో కావచ్చు, ఇతర వ్యవసాయ పంట సాగులలో ఈ సీఎంఎస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఎంత మోతాదులో, ఏ దశలో మనము వాడుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్‌ని చూస్తున్నారు గానీ, లైక్ మాత్రం చేయడం లేదు. మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్‌లోకి వెళుతుంది. మనం గనక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే వరి సాగులో కావచ్చు, ఇతర వ్యవసాయ పంట సాగులలో ఎక్కువగా ఈ మొక్కలకు ఉపయోగపడేది ఎన్‌పికే అండి. అనగా నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ ఇవన్నీ కూడా ప్రధాన పోషకాలు. ఈ ప్రధాన పోషకాల తర్వాత ఎక్కువగా ఉపయోగపడేటి సూక్ష్మ పోషకాలు. అయితే ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఉపయోగపడేటి సీఎంఎస్ అనగా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అండి. ఈ సీఎంఎస్‌లో వచ్చేసి కాల్షియం వచ్చేసి 20% ఉంటుంది. ఈ మెగ్నీషియం వచ్చేసి 5% ఉంటుంది. ఈ సల్ఫర్ వచ్చేసి 20% ఇది ఉంటుంది. అయితే ఈ సీఎంఎస్‌ని మనము వాడుకోవడం ద్వారా ఈ మొక్కలలో ఈ కిరణజన్య సమయక్రియ అనేది సక్రమంగా జరగటానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులలో ఈ క్లోరో ఉత్పత్తి అనేది ఎక్కువగా డెవలప్‌మెంట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి ఈ పూత, కాత అనేది ఎక్కువగా రావటానికి ఉపయోగపడుతుంది. ఈ కాయ కావచ్చు, ఈ గింజ అనేది మంచి సైజు, మంచి రంగు, నాణ్యత రావటానికి ఎక్కువగా ఈ సీఎంఎస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే ఈ సీఎంఎస్ వచ్చేసి మనము ఈ వరి పొట్ట దశలో వాడుకోవలసి ఉంటుంది. ఇతర వ్యవసాయ పంట సాగులలో అయితే ఈ పూత, పిందె ఏర్పడే సమయంలో దీన్ని మనము వాడుకోవలసి ఉంటుంది. అయితే ఈ సీఎంఎస్ వచ్చేసి మనకు 3 రకాలుగా అందుబాటులో ఉంది. ఒకటి వచ్చేసి గ్రాన్యుల్స్ రూపంలో, సెకండ్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ రూపంలో అందుబాటులో ఉంది. మూడవది వచ్చేసి లిక్విడ్ రూపంలో మనకు అందుబాటులో ఉంది. అయితే ఈ గ్రాన్యుల్స్ రూపంలో ఉన్నటువంటి ఈ సీఎంఎస్‌ని మనము వాడుకోవడం ద్వారా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 50 కేజీల చొప్పున దీన్ని మనము వాడుకోవలసి ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం సింగిల్‌గా వేసుకోవచ్చు. లేదు అంటే యూరియా 20, 20 ఇలాంటి వాటిలలో కూడా మనము మిక్స్ చేసుకొని దీన్ని మనము వాడుకోవచ్చు. దీన్ని మనము వాడుకోవడం ద్వారా ఈ భూమిలో ఈ కర్బన శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ పీహెచ్ వాల్యూ అనేది ఎక్కువగా డెవలప్‌మెంట్ అవ్వటానికి కూడా ఈ సీఎంఎస్ అనేది ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందండి. దీన్ని మనం ఏ పంటలో అయినా దీన్ని మనం ఎప్పుడైనా వాడుకోవచ్చండి. అంటే ఈ పూత, కాత సమయం అనే కాకుండా ఎప్పుడైనా దీన్ని మనం వాడుకోవచ్చు. కానీ ఎక్కువ సమయం వచ్చేసి మాత్రం ఈ పూత, ఈ పిందె సమయంలో వాడుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. అయితే ఇందులో ఉన్నటువంటి కాల్షియం, ఈ మెగ్నీషియం అనేది ఈ పీహెచ్ వాల్యూ అనేది ఎక్కువగా డెవలప్‌మెంట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ సల్ఫర్ అనేది ఈ పీహెచ్ వాల్యూని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ పీహెచ్ వాల్యూ అనేది ఒకవేళ ఎక్కువ గనుక ఉన్నట్లయితే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ పీహెచ్ వాల్యూ అనేది ఎప్పుడైనా కూడా 7% ఉండాలి. అలాంటి భూములలో మనం గనక ఈ వ్యవసాయం చేసినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి. అంతేకాదండి ఈ మొక్కలలో మంచి వేరు వ్యవస్థ రావటానికి, మంచి సైడ్ బ్రాంచెస్ రావటానికి కూడా ఈ సీఎంఎస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. మా ఏరియాలో అయితే 50 కేజీల బస్తకు వచ్చేసి రూ. 500కే ఇస్తున్నారండి. మరి మీ ఏరియాలో వచ్చేసి ఒక 50 కేజీల బస్తకు ఎంత ధర ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.